పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాస్త అంటే ఇప్పుడు మొన్న ఫలితాల తర్వాత ఏమైపోయిందంటే ఎవరు అవునన్నా కాదనుకున్నా తమిళనాడులో రెండు ముక్కలాట అయింది. రెండు ముక్కలాట ఎందుకంటున్నానంటే ఇటు టీవీకే పార్టీ డిఎంకే ప్రధాన శక్తుల పరంగా మనం చూసుకుంటే, కానీ ఇప్పుడు అన్నామలై వచ్చి రజనీకాంత్ మద్దతు తెలిపితే ఖచ్చితంగా ఇది మూడో కీలకమైన శక్తిగా కీలకమైన అలయన్స్గా మారుతుంది. అలాంటప్పుడు అక్కడ మూడు ముక్కలాట ఉంటుందా? ఈ ఈక్వేషన్స్ లో భాగంగా డిఎంకే ఏమైనా డైల్యూట్ అయిపోతుందా? స్టాలిన్ అంత అవకాశం ఇస్తారా? ఉదయనిధి స్టాలిన్ పార్టీని నిలబెట్టుకోవటంలో వీళ్ళిద్దరిని ఎదుర్కోవటంలో ఏ విధంగా ముందుకు వెళ్తారన్న కీలకమైన అంశాలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఒక రకంగా అన్నామలై విజయ్ కాచుకో వస్తున్నా, నా వెనక రజనీకాంత్ ఉన్నారు అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టే ఈరోజు ఆయన చేసిన ప్రకటన. ఎందుకంటే విజయ్ పాపులారిటీ ఉన్న వ్యక్తి, టీవీకే పార్టీ వాళ్ళకంటే ఒక స్పెసిఫిక్ ఓట్ బ్యాంక్ సాధించుకున్నారు, అధికారంలో కూడా వచ్చారు. అన్నామలైకి కూడా ఒక స్పెషల్ పాపులారిటీ ఉంది, అన్నామలైని కూడా ఫాలో అయ్యే వర్గం ఉంది, అన్నామలైని కూడా ఇష్టపడే సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్ నేను వచ్చాను కాచుకో అన్న రీతిలో అన్నామలై అయితే గట్టిగా రాజకీయంగా పోటీ ఇవ్వబోతున్నారు. అన్నామలై అలాగే విజయ్ వీళ్ళిద్దరు ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా దగ్గర ఉండటము, అలాగే సైద్ధాంతికంగా ఇద్దరికి క్లియర్ కట్గా వైరుధ్యాలు ఉండటం అనేది ఇక్కడ ప్లస్ పాయింట్. మళ్ళీ వీళ్ళిద్దరిని ఉదయనిధి స్టాలిన్ కానీ ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరం. నాలుగో కీలకమైన అంశం, చివరి అంశం, ఈ విషయంలో బీజేపీ ఎత్తుగడ ఉందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సౌత్లో విశ్వ ప్రయత్నం చేస్తోంది, కేరళలో ప్రయత్నం చేసింది, అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. తమిళనాడులో వర్కౌట్ కాని వాతావరణం ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఉంది, పాండిచ్చేరిలో ఎన్డీఏ ఉంది, బట్ స్వతహాగా వచ్చే వాతావరణం లేదు. ఇక తెలంగాణలో కూడా లోక్సభ స్థానాలు 8 వచ్చాయి, అంతకుముందు అసెంబ్లీ స్థానాలు కూడా 8 వచ్చాయి. బెస్ట్గా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వస్తుందా అంటే చెప్పలేని వాతావరణం ఉంది. కర్ణాటకలో అధికారం చూశారు, కర్ణాటకలో కొంత పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది, వెరీ స్ట్రాంగ్. కర్ణాటక మినహాయిస్తే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గా స్వతహాగా అడుగుపెట్టే వాతావరణం సౌత్లో లేదు. అట్ ది సేమ్ టైం సౌత్లో కేరళలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, తమిళనాడులో బీజేపీ వ్యతిరేక నాన్ బీజేపీ టీవీకే అధికారంలోకి వచ్చిన వాతావరణం ఉంది. పాండిచ్చేరిలో ఆంధ్రప్రదేశ్లో కేవలం ఎన్డీఏలో భాగంగా వాళ్ళకి వచ్చిన సీట్లతో అక్కడ అధికారంలో ఉన్నారు. ఎన్డీఏ అధికారంలో ఉంది కానీ బీజేపీ అధికారంలో ఉన్నట్టు కాదు. దాని అర్థం ఏంటంటే బీజేపీ స్వతహాగా అక్కడ అంత శక్తి లేదు కాబట్టి. ఈ పూర్వరంగంలో తమిళనాడులో అన్నామలైని రంగంలో దించడం ద్వారా రజనీకాంత్ యాడ్ అవుతారన్న ఆ ఈక్వేషన్ని ప్లే చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా అక్కడ ఒక శక్తిగా అన్నామలై ఎదిగితే రేపు పొద్దున్న ఖచ్చితంగా సైద్ధాంతికంగా కొంత దగ్గరగా ఉంటాడు కాబట్టి అక్కడ రాజకీయాలు చేయొచ్చు, అక్కడ అప్పర్ హ్యాండ్ సాధించవచ్చు అన్న ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు. ఇది తప్పుడు ఆలోచన కాదు. భారతీయ జనతా పార్టీ స్వతహాగా రాజకీయ పార్టీ, రాజకీయాలు చేస్తుంది, రాజకీయ వ్యూహాలు ఆ పార్టీకి ఉంటాయి. ఆ నేపథ్యంలో దీనికి కూడా ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది, పక్కాగా ఉంది. బీజేపీ ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు. తమిళనాడులో మనం సింగిల్గా వెళ్తే అవ్వట్లేదు, ఏదో ఒక శక్తిని మనం కొంత డెవలప్ చేయటమో కొంత మద్దతుగా ఉండటమో చేస్తే ఆటోమేటిక్గా కేంద్రం అనుకున్న విధానం భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భావన అనేది అక్కడ సస్టైన్ అయ్యే వాతావరణం ఉంటుంది. అది అన్నామలై రూపంలో అయినా భారతీయ జనతా పార్టీకి వచ్చే నష్టం లేదు. రేపొద్దున్న అన్నామలై కొంత వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన మనిషి, సైద్ధాంతిక భావన ద్వారా ఇద్దరు దాదాపు దగ్గరగా ఉన్న మనస్తత్వాలు కాబట్టి రేపొద్దున్న అటు ఎన్డీఏ మనిషి ఉన్నట్టే ఒక రకంగా చూసుకుంటే అలా కూడా భారతీయ జనతా పార్టీ భావించవచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం కదా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక లీడ్ పార్టీగా, జనసేన బీజేపీ కలిసి ఒక లీడ్ పార్టీగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో కీలకమయ్యాయి. అక్కడ పవన్ కళ్యాణ్ అనేది ఒక లీడ్ ఫ్యాక్టర్గా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. అంటే ఏదో ఒక రకంగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, ఆ ఎన్డీఏ కూటమి ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కారణమయ్యారు. అంటే బీజేపీ పాలిటిక్స్ మనకు శక్తియుక్తలో మనం ప్రయత్నం చేద్దాం. కొన్ని రాష్ట్రాల్లో ఎంత ప్రయత్నం చేసినా కేరళ అందని ద్రాక్ష, తమిళనాడు అందని ద్రాక్ష, తెలంగాణ అందని ద్రాక్ష, ఆంధ్రప్రదేశ్ ఇండివిజువల్గా అందని ద్రాక్ష. ఈ నేపథ్యంలో ఏంటంటే అక్కడ కొంతగా బలంగా లీడ్గా ఉన్న పార్టీలు, పాపులారిటీ ఉన్న నేతలు ఆ పార్టీలతో అలియన్స్ అవ్వడం ద్వారా వాళ్ళ యొక్క సైద్ధాంతిక భావాన్ని కొంత ప్రచారం చేయడంతో పాటు ఎన్డీఏకి అనుకూల శక్తులని
ప్లాంట్ చేయటం, అనుకూల శక్తుల్ని అమృతి చేసుకోవడంలో బీజేపీ రాజకీయం ఉంది. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తుంటాను, భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని రాజకీయాలు నేర్చుకోవాలి. దీన్ని ఏమంటారంటే టెక్నికల్గా పొలిటికల్ ఇంజనీరింగ్ అంటారు. ఈ పొలిటికల్ ఇంజనీరింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ పొలిటికల్ ఇంజనీరింగ్ భాగంగా ఇది జరుగుతుందన్నది కొట్టిపారేయలేం తమిళనాడు పాలిటిక్స్ సంబంధించి. ఇది ఓవరాల్గా తమిళనాడు పాలిటిక్స్. అన్నామలై రాక, రజనీకాంత్ మద్దతు ఇస్తే డిఎంకే భవిష్యత్తు ఏంటి, దీని వెనక బీజేపీ హస్తం ఎంతవరకు ఉందన్న దానిపై చీఫ్ ఎడిటర్గా నా అనాలిసిస్.